మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయము మనం ఇలాగున కలిసి దేవుని దైవవాక్యమును ధ్యానం చేయుటకు గాను మహాదేవుడు మనకు అనుగ్రహించిన ఈ మంచి తరుణాన్ని బట్టి మనము ప్రభువుని ఎంతగానో స్తుతించ బద్దులమునై ఉన్నాము. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలను నడిపించునుగాక. ఆమెన్. నేటి దిన వాక్య ధ్యానం కొరకైన భాగము నిర్గమాకాండము 31వ అధ్యాయము. ప్రియులారా, 6 నుండి 11 వరకు ఉండిన వచనాలు. 6వ వచనాన్ని చదువుచున్నాను. మరియు నేను దాను గోత్రములోని అహీసామాకు కుమారుడైన అహోలియాబును అతనికి తోడు చేసి తిని, నేను నీకు ఆజ్ఞాపించినవన్నీ చేయునట్లు జ్ఞాన హృదయులందరి హృదయములలో జ్ఞానమును ఉంచియున్నాను. ప్రార్థన. మహాపరిశుద్ధుడా తండ్రి, స్తోత్రాలు. చదవబడి ఉన్న వాక్యము మీది, వినుచున్నవారు మీవారు. మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయండి. రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృపాహస్తం తోడై వచ్చునుగాక. మేలు చేత నింపమని మీ దీవెనయు ఆశీర్వాదమును సమృద్ధిగా దయచేయమని యేసయ్య పేరట ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ప్రియులారా, బాగున్నారు కదా? నేటి దినాన పునరుత్థాన ఆదివారము. దివ్యమైనటువంటి కృపలో కాపాడబడిన మనం ఈ 8వ మాసము చివరి పునరుత్థాన ఆరాధనకు ప్రభువు మనల్ని సిద్ధపరిచారు. అందును బట్టి ప్రభువును స్తుతిస్తూ నియమించబడిన సమయాన దేవుని సన్నిధి నిలిచి దేవుని ఆరాధించి దైవ దీవెనలు పొందుదుముగాక. వినబోచున్న వర్తమానాలు, చదవనైన వాక్య పఠనాలు ముందుగానే మనకు పంపించబడ్డాయి. సిద్ధపాటును కలిగి రావాలనని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. సంతోషం. ఈ చదవబడినటువంటి వాక్య భాగంలో దాను గోత్రికుడైనటువంటి అహీసామాకు కుమారుడైన అహోలియాబును మనం ఇక్కడ చూస్తున్నాము. ఇతన్ని దేవాది దేవుడు దేవుని నివాస స్థలము అని పిలువబడిన గుడారములో విచిత్రమైన పనులు చేయుటకు గాను నియమించబడిన బెసలేలుకు సహకారిగా, తోడుగా ఇవ్వడం జరిగింది. ప్రియులారా, బైబిల్ గ్రంథం ఎంత క్రమాన్ని బోధిస్తుందంటే, స్నేహాన్ని గూర్చి, కుటుంబ జీవితాన్ని గూర్చి, భార్యాభర్తల మధ్య అన్యోన్యతను గూర్చి, అన్నదమ్ముల మధ్య ప్రేమను గూర్చి, మామ అల్లుళ్ళకు ఉండవలసినటువంటి మంచితనాన్ని బట్టి ఎంత దైవత్వపు విధానాన్ని లేఖనం మనకు తెలియజేస్తుంది. ఒక గనుడైనటువంటి వ్యక్తి దగ్గర పరిచర్య చేయు సహకారులు ఎలా ఉండాలో దేవుని వాక్యం బోధిస్తూ ఉంది. పరిచర్య ధర్మము అనేది ఎంతో గొప్పది. ఈనాటి కాల సంఘానికి, సంఘములో ఉన్న కొందరికి ఆ సంగతి ఇంకా అర్థం కాలేదు. ప్రియులారా, పరిచర్య ధర్మము సహకరించే విధానం, దాని యొక్క ప్రాధాన్యతను ఒక వ్యక్తి గ్రహిస్తే పరిచర్యకు నియమించబడిన పనికి దూరంగా ఉండలేడు. దానిని గ్రహించలేని వ్యక్తి దూరంగానే ఉంటారు. తాను చెడిన కోతి వనమంతా చెడిపినట్లుగా మరొకరు పాడు చేయడానికి కూడా ఇష్టపడతారు.
ఏముంది, ఎంత చేసినా ఏముంది, మనం ఏమైనా గుర్తుంటామా అని ఈ ఇండియా పేతలాగా వెనకలాగేటువంటి వాళ్ళు సంఘాలలోనే లేకుండా పోలేదు. ప్రియులారా, ఏది ఏమైనా ఒకటి మనం గ్రహించాలి. వారు చేసిన దానికి తగిన ఫలమని పొందుతారు. ఎవరైనా, నేనైనా, మీరైనా, మరింకెవరైనా, లోకంలో ఉన్నవారైనా, సంఘంలో ఉన్నవారైనా. అయితే దేవుని పిల్లలుగా ఒక సంఘమునకు అంటుకట్టబడిన మనం, క్రీస్తు శరీరములో అవయవములుగా అమర్చబడిన మనం, మనకు అప్పగించబడిన ఆ పరిచర్య ధర్మమును మనము నిర్వర్తించినప్పుడు, మనుషులే కావచ్చు, సేవకులే కావచ్చు, సంఘములో ఉన్నవారే కావచ్చు, వారు మనలను గుర్తించినను గుర్తించకపోయినను గుర్తింపును కలుగచేసి ఘనతనిచ్చిన దేవుడు ఒక ఆయన ఉన్నారు. సరే, ఇంతకీ పాఠం ఏంటంటే, దేవుని గుడారంలో ప్రియులరా, ప్రత్యక్షపు గుడారము, సాక్ష్యపు మందసం మీద ఉన్న కరుణాపీఠమును, గుడారపు ఉపకరణాలను, బల్లను, ఉపకరణను, నిర్మలమైన దీపవృక్షమును, దాని యొక్క ఉపకరణాలను, బలిపీఠమును, గంగాళమును, దాని యొక్క పీటను, యాజక సేవ చేయునట్లు వస్త్రాలను, యాజకుడైన అహరోను ప్రతిష్ఠ వస్త్రాలను, అభిషేక తైలమును, పరిశుద్ధ స్థలము కొరకైన పరిమళ ధూపద్రవ్యములను, దేవుడు ఆజ్ఞాపించినట్లు సమస్తాన్ని చేయుటకుగాను దేవుడు బెసలేలకు కృపనిచ్చారు. అయితే ఈ బెసలేలకు సహకారిగా ఉండునట్లుగాను దాను గోత్రములో నుండి అహీసామాకు కుమారుడైన అహోలియాబును దేవుడట అతనికి తోడుగా దయచేశాడు. పనులను కొనసాగించడానికి బెసలేలుకి దేవుడు కృపనిచ్చారు. అతనికి సహకారం అందించడానికి గాను అహీసామాకు కుమారుడైన అహోలియాబును దేవుడిచ్చారు. దేవునికి స్తోత్రం. అయితే ఎందుకు? ఇదిగో, వీరిద్దరు కలిసి ఈ పని చేయాలి. వీరిద్దరు కలిసి మందిరపు పనులు జరిగించాలి, విచిత్రమైన పనులు చేయాలి. చూడండి, ప్రత్యక్షపు గుడారం మొదలుకొని, ప్రత్యక్షపు గుడారములో ఉండిన వస్తువులు మొదలుకొని, అందులోనికి వెళ్ళేటువంటి యాజకులు, ప్రధాన యాజకులు, వీరికి కావలసిన వస్త్రాలు సైతం వీరే తయారు చేయాలి. ప్రియులారా, ప్రత్యక్షపు గుడారం ప్రభు నివాసం ఉండే స్ట్రక్చర్, మందిరం అది. ఆ మందిరాన్ని నిర్మాణం చేయడానికి ఒక సాధారణమైన మనుషులకు దేవుడు అవకాశం ఇచ్చాడు. ప్రియులారా, ఇప్పుడు ఆ పని కొరకు దేవుడు వారిని ఏర్పరచుకున్నప్పుడు వారు ఒంటిగా ఉండి చేయలేదంట, వారినిద్దరిగా దేవుడు నియమించాడు. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభులు వారు సేవకు పంపినప్పుడు ఒకసారి 12 మందిని పంపించారు. మరో సందర్భంలో 70 మందిని, మత్తయి సువార్త 2వ అధ్యాయంలో ప్రియులరా 12 మందిని పంపినట్లుగాను, లూకా సువార్త 10వ అధ్యాయం 1వ అధ్యాయం 1వ భాగంలో 70 మంది పంపినట్లుగా చూస్తున్నాం. చూడండి, సింగిల్గా ఎక్కడ పంపలేదు ఆయన. ఒంటరిగా ఏ వ్యక్తిని కూడా పంపించలేదు. పిల్లరా, ఇద్దరిద్దరు చొప్పునుగాను, ఇద్దరికంటే పైబడి వారిని పంపించారు. అపోస్తుల కార్యగ్రంథం 13వ అధ్యాయం 2వ వచనం చదివినప్పుడు కూడా వారు ప్రభువుని సేవించుచు ఉపవాసం చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని ప్రత్యేకపరచుడని వారితో చెప్పానంటారు. అంటే నూతన నిబంధన పరిచర్య కావచ్చు, పాత నిబంధన సేవ కావచ్చు, దేవుడు ఒంటరిగా ఎవరిని పంపలేదు. ఇప్పుడు మోషేని దేవుడు పిలిచినప్పుడు మోషేకు తోడు అహరోను ఉన్నారు పిల్లరా. అహరోనును పరిచారకుని, అహరోనును తనకు నోరుగా ఇచ్చాడు. తర్వాత కాలంలో మోషే దగ్గర పరిచర్య చేయడానికి యెహోషువను ఒకరిని నియమించాడు. యెహోషువను ఒంటరిగా వెళ్ళాడు. యెహోషువకు తోడు కాలేబు ఉన్నాడు అక్కడ. పిల్లరా, ఇలాగున దేవుని వాక్యంలో ప్రజలను లేక తన కొరకు ఏర్పరచుకున్న వారిని దేవుడు
ఇద్దరికంటే పైబడిన వారిగానే దేవుడు పంపించారు. ఎందుకు అంటే మరి ప్రసంగి గ్రంథంలో అంటే సందర్భానికి వేరుగా ఉండేది. ఇక్కడ ఒక మాటను జ్ఞాపకం చేస్తాను. 10వ 4వ అధ్యాయం 10వ. వారు పడిపోయినను ఒకడు తన తోటి వాని లేవనెత్తును. అయితే ఒంటిగాడు పడిపోయిన ఎడల వానికి శ్రమయే కలుగును, వాని లేవనెత్తువాడు లేకపోవును అంటారు. ప్రియులారా, అంటే ఇద్దరు కలిసి ఉండాలి. రోజు సంఘంలో కూడా తోటి విశ్వాసి కలిసి ఉండాలి. నేను ఇండివిజువాలిటీగా ఉంటానంటే ఇలాగే ఉంటుంది. నా దేవుని ప్రియులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, ఇక 9వ వెళితే అంటే సందర్భం వేరైనా నేను మామూలుగా విషయం జ్ఞాపకం చేస్తున్నాను. ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును అని అంటాడు. చూడండి, ఈరోజు సంఘము అనబడిన క్రీస్తు శరీరంలో దేవుని సేవకునిగా నాకు, దేవుని బిడ్డలుగా నీకు, మనందరికీ పరిచర్యను చేసే భాగ్యం ప్రభువారు మనకిచ్చారు. ఈ భాగ్యాన్ని కలిగిన మనం యోగ్యము అని ఎంచి మనం పని చేయగలిగితే, ప్రియులారా, ఇదే భాగంలో బెసలేలును గూర్చి హౌలియాబును గూర్చి ఏమంటారంటే, దేవుడు విచిత్రమైన పనులను కల్పించుటకును గుడారపు యొక్క సేవ చేయుటకును వారిని నేను పిలిచి తిని జ్ఞాన హృదయులందరి వింటున్నారా పిల్లరా? జ్ఞాన హృదయుల అందరి జ్ఞానముతో వారిని నేను నింపాను అంటారు. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి 6వ. జ్ఞాన హృదయులందరి హృదయములలో జ్ఞానమును ఉంచి ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఒక పనిని దేవుడు ఇచ్చారు అంటే ఆ పని చేయడానికి సామర్థ్యాన్ని, శక్తిని, అభిషేకాన్ని, జ్ఞానాన్ని ఇచ్చారు. ఈరోజు నేను సేవ చేయడానికి నన్ను దేవుడు ఏర్పరచుకున్నారంటే తగిన శక్తిని, వాక్యాన్ని, ప్రార్థన, విశ్వాసాన్ని అన్నీ ఉంచి పనికి ఏర్పరచుకుంటారు. మరి ఈ మాటలు వించిన దేవుని బిడ్డ, ఆత్మీయులారా, ఓ దైవజనునిగా, ఓ అన్నగా, సేవకునిగా నా 2 చేతులు జోడించి ప్రేమతో మనవి చేస్తున్నాను. ఈ దినాన పునరుత్థాన ఆదివారం, ఈరోజు ప్రభు సన్నిధిలో నువ్వు నిలిచి దేవుని ఆరాధన చేయడానికి ఆయుష్ను కూడా దేవుడు నీకు ఇచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ప్రభుని ప్రేమించి కృతజ్ఞతతో నువ్వు ప్రభుని స్తుతించడానికి సామర్థ్యాన్ని దేవుడిచ్చాడు. వినియోగించి ముందుకు వస్తావో, దుర్వినియోగం చేసి లోకంలో తిరుగుతావో, నిర్ణయం నీ చేతుల్లో ఉంది. బెసలేలును తోడుగా అహోలియాబుని ఏర్పాటు చేసి దేవుడి నివాసం ఉండే ఇల్లును కట్టించారు. ప్రియులరా, దేవుని పిల్లలుగా దేవుడు మనకు అప్పగించిన పనిని చేద్దాం. ప్రభు కృప సమృద్ధిగా తోడైండునుగాక. తండ్రి దేవ స్తోత్రం. వాక్యమందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలు చేత నింపి నడిపించి రహస్య రాకడ కొరకే సిద్ధం చేయమని యేసునామమున అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.